భయం, 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 భయం. ఉద్యోగం పోతుందన్న భయం, ఆరోగ్యం బాగుండదన్న భయం, ఇష్టపడే స్నేహితులు దూరమవుతారన్న భయం, ఎవరు ప్రేమించలేమన్న భయం, ఒంటరిగా ఉండాల్సి వస్తుందేమోనన్న భయం. ఆర్థికంగా ఎలా ఉంటుందేమోనన్న భయం, పిల్లలు సరిగ్గా చదవరేమోనన్న భయం, ఇష్టమైంది తింటే లావైపోతానేమోనన్న భయం, అందంగా లేమనని బెరుకు, ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఫెయిల్ అవుతుందేమోనన్న భయం. పెళ్లి ఎదురైతే భయం, రాత్రి అయితే నిద్ర పట్టదేమో అన్న భయం, సినిమా థియేటర్కి వెళ్తే పార్కింగ్ దొరకదేమో అన్న భయం, ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుందేమోనన్న భయం, చేసే ప్రతి పనిలోనూ భయమే. ఇన్ని భయాల మధ్య మీరు జీవిస్తున్న జీవితం ఏముంది? ఒక్కసారి అన్ని భయాలు తెంచుకొని చూడండి. రొమ్ములిర్చుకొని కొన్ని క్షణాలైనా బతికి చూడండి. అది జీవితం అంటే. బిక్కు బిక్కుమంటూ ప్రతిదానికి భయపడుతూ బ్రతికేది ఓ బ్రతికేనా? అందరి హృదయాలు భయాల వల్ల కుచించుకుపోతున్నాయి, ముడుచుకుపోతున్నారు. మొహంపై స్వచ్ఛమైన చిరునవ్వు ఉండదు. ఏదో నవ్వాలి కాబట్టి పెదాలు బలవంతంగా విడదీసి నటిస్తున్నారు. అదే నవ్వు. నీ నవ్వుని నువ్వు అద్దంలో చూసుకుంటే రోబోట్లా కనిపించడం లేదా? హృదయాన్ని విప్పర్చి చూడండి. బలవంతంగా కాదు, సహజంగా నవ్వు ఆటోమేటిక్గా వస్తుంది. అద్దది నిజమైన నవ్వంటే అది. భయాల మధ్య నవ్వులు, ప్రేమలు, బంధాలు, పని పట్ల చిత్తశుద్ధి, అంకితభావం అన్నీ మాయమై జీవత్యంలా బ్రతికిస్తున్నారు. నేను సాధన చేస్తుంటాను. 100% సందర్భాలలో నా మానసిక స్థితిలో ఒకటే ఉంటుంది. ప్రపంచంలో నాకంటే శక్తివంతుడు, ధైర్యవంతుడు ఎవరు లేరన్నగా నా కమ్యూనిషన్ నెస్ నిండిపోయి ఉంటుంది. అప్పుడు ఉంటుంది మజా, ప్రపంచాన్ని జయించినంత మజా. అంతేగాని పిరికివానిగా బిక్కుబిక్కుమంటూ ఎన్నాళ్ళని కాలం గడుపుతారు? సైట్ ఆఫ్ ఫ్రెండ్స్ రెస్పాన్స్ సిస్టమ్ని అధిగమించండి. మైండ్ని అర్థం చేసుకోండి. బ్రెయిన్లోని అభిధానాన్ని అర్థం చేసుకోండి. భయం అనేది ఒక మామూలు ఎమోషన్ అన్నది గ్రహించండి. మొత్తం మారిపోతుంది. మీ అంతర్గత ప్రపంచమున్న ఫలంగా చాలా అందంగా, హృదయంగా మారిపోతుంది. భయం లేని చోట జీవితం అందంగా ఉంటాయి.